ఇక్కడ మనం క్యాన్వాలో మనకి కావాల్సిన కంటెంట్‌ని రాసుకుంటాము ఫస్ట్. రాసుకున్న తర్వాత ఈ టెక్స్ట్‌ని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చిన ఏ స్టైల్స్ మనకి వర్కౌట్ అవ్వవు. తెలుగు గాని, అదర్ లాంగ్వేజెస్‌కి కానీ. ఇక్కడొచ్చిన ఈ 3 హెడ్డింగు, సబ్ హెడ్డింగు, ఈ బాడీ టెక్స్ట్ ఈ మూడిట్లో మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని అక్కడ మాత్రం ఇది కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతది. జస్ట్ కావాలంటే సైజ్‌ని ఇట్లా డిక్రీజ్ చేసుకోవచ్చు. మనం ఎలా కావాలంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్‌గా ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం ద్వారా. నెక్స్ట్ టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలి అనుకుంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ కలర్ దగ్గరికి వెళ్ళేసి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. జస్ట్ మీకు టెక్స్ట్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. మన తెలుగు కానీ ఇంకా అదర్ లాంగ్వేజెస్ ఇంకా ఇంగ్లీష్ కాకుండా వేరే లాంగ్వేజెస్ చేయాలంటే జస్ట్ ఈ మూడే యూజ్ చేసుకోవాలండి. మామూలుగా ఈ టెక్స్ట్కి ఫాంట్స్ ఇవన్నీ యూజ్ చేస్తే మనం డౌన్లోడ్ చేసినప్పుడు ఈ టెక్స్ట్ స్టైల్ అనేది మారిపోతుంది, చదవడానికి కంఫర్ట్గా ఉండదు. ఇది మనం టెక్స్ట్లో క్రియేట్ చేసుకునే విధానం. ఇమేజెస్ మనకి ఏ డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లెట్స్ అనేవి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి, మనకు ఫ్రీగా ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇమేజెస్ అనేది తీసేసుకొని మనకు కావాల్సిన ఇమేజ్ పెట్టుకోవచ్చు. ఏ లేఅవుట్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు అండి ఇది టెంప్లెట్స్. ఇక్కడ మనకు లోన్స్కి సంబంధించిన ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ హెడ్డింగ్స్ ఇట్లా మనం ఈ కలర్ కాంబినేషన్స్ కానీ ఇవన్నీ మనకి అంతగా తెలియకపోయినా కూడా పర్ఫెక్ట్ ఇమేజ్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి డిఫరెంట్గా. మనకి ఏదైనా కలర్స్ కావాలనుకోండి, కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు వీటికి. జస్ట్ ఇక్కడ మనకి బ్లూ కలర్ ఉంది, మనకి బ్లూ కలర్ కాకుండా వేరే కలర్ కావాలనుకోండి, ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇట్లా కలర్ అయితే ఇది కలర్ చేంజ్ అయిపోతుందండి. నెక్స్ట్ ఈ కలర్ అనుకోండి, ఈ కలర్ చేంజ్ అవుతుంది. ఇట్లా మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీనికి కలర్ చేంజ్ చేయాలనుకోండి, ఇక్కడ అది సెలెక్ట్ చేసుకుంటే దాని కలర్ చేంజ్ అవుతుంది. ఇట్లా మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే మనకి కలర్స్ ఏవి మంచిగా అనిపిస్తాయి అని కలర్ కాంబినేషన్ తెలిస్తే మనం ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజెస్ టెంప్లెట్స్ సమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ అన్నీ వస్తున్నాయి. ఇవన్నిట్లో మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకుని ఇమేజ్ డిజైన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం వీడియో కానీ ఆర్ రీల్ కానీ, మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్కి రీల్స్ బాగా వర్కౌట్ అవుతాయి. మనం రీల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మనము పాపులర్గా తీసుకురావాలి, ఎక్కువ ఫాలోవర్స్ని ఇంక్రీజ్ చేయాలంటే కంపల్సరీగా మనకి రీల్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. సెర్చ్ ఫర్ ఇక్కడ వచ్చేసిన 3 ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని. ఇక్కడ ఇట్లా మన రీల్ సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా రీల్స్ వస్తాయి. మనకి ఈ రీల్స్ నచ్చలేదు అనుకోండి, మన ఇక్కడ డిజైన్లోకి వెళ్తే ఈ రీల్ టెంప్లెట్స్ వచ్చేస్తాయి. మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లెట్స్ వస్తాయి. మనం ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ రీల్స్ కావాల్సిన డిజైన్స్ బాగున్నాయి అనుకోండి, మనం ఇక్కడ ఇంకొక యాడ్ చేయాలనుకుంటున్నాం. జస్ట్ ఇది ఇక్కడ క్లిక్ చేసి ఈ పేజ్ని ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడే ఇది యాడ్ అవుతుంది, లాస్ట్ టెంప్లెట్. ఇది మొత్తం ఇక్కడ మనం క్లిక్ చేసి ప్లే చేస్తే ఈ వీడియో అనేది ప్లే అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి నచ్చిన కంటెంట్ అనేది మనం డిజైన్ చేసుకోవాలి. మనకి నచ్చిన కంటెంట్ ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి, మనకు రిలేటెడ్ కంటెంట్. మనకి ఇమేజెస్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవాలనుకోండి, ఈ వీడియో చేంజ్ చేయాలనుకుంటున్నాం, మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్ళి హోమ్లోను ఇక్కడ వీడియోస్ ఉన్నాయి కదా,
ఈ వీడియోస్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటున్నామంటే ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు అక్కడ. ఇది వచ్చేసి ఇక్కడ యాడ్ అయిపోయింది. ఈ వీడియో యాడ్ అయిపోయింది. హోమ్ గురించి ఇక్కడ మనం టెక్స్ట్ కూడా రాసుకోవచ్చు దీనికి. ఈ ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళే అడ్జస్ట్ చేసి ఇచ్చారు. మనం ఈ టెక్స్ట్ ఇక్కడ రాసుకోవాలంటే రాయొచ్చు, లేదంటే టెక్స్ట్ తీసేసి సింపుల్గా ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ ఈ వీడియోని ఇక్కడ లాక్ చేయొచ్చు. ఇట్లా మనం వీడియోని అడ్జస్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు ఫ్రేమ్లో సెట్ అయిపోతుంది. దీనికి కూడా ఇక్కడ ఫ్రేమ్ ఉంది. ఇక్కడ టెక్స్ట్ మార్చుకోవాలంటే ఇక్కడ టెక్స్ట్ మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ ఫార్మాట్ మనం యూజ్ చేయకూడదు. ఇది డిలీట్ చేసేసి ఇక్కడ టెక్స్ట్ తీసుకొని ఈ టెక్స్ట్ యాడ్ చేసి ఈ టెక్స్ట్లో కంట్రోల్ V అంటే మనతో ఈ డేటా మన టెక్స్ట్ అనేది యాడ్ అవుతుంది. ఈ కలర్స్ మనం చేంజ్ చేసుకోవాలి. టెక్స్ట్ కలర్స్ చేంజ్ చేసుకున్నాక ఈ ఫ్రేమ్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఇంకా సెట్ అయిపోతుంది అనమాట. ఇట్లా ఫ్రేమ్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు వచ్చేసి ఈ ఈ ఫ్రేమ్ ఇక్కడ వరకే కావాలి, నెక్స్ట్ది అవసరం లేదనుకోండి ఇక్కడ కట్ చేయాలి. ఎలా కట్ చేయాలంటే రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్ ఇచ్చి స్ప్లిట్ పేజ్ క్లిక్ చేస్తే 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ పార్ట్ ఉంచాలా వద్దా అని డిసైడ్ చేసుకొని మనం వద్దు అనుకుంటే డిలీట్ కొట్టేస్తే సెలెక్ట్ చేసుకొని డిలీట్ అవుతుంది. మళ్ళీ మనం రీస్టోర్ కావాలనుకుంటే Ctrl+Z ప్రెస్ చేస్తే మళ్ళీ రీస్టోర్ అవుతుంది. ఇట్లా ఇమేజెస్ని మనం కట్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి. సరే ఇక్కడ ఒక పార్ట్ తీసేద్దాం అనుకుంటున్నాం, మధ్యలో తీసేయాలి, అటు ఇటు కావాలి. అప్పుడు ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇక్కడ స్ప్లిట్ పేజ్ అంటే ఇంకొక పార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకుని దీన్ని డిలీట్ చేస్తాము. అప్పుడు ఈ 2 పార్ట్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఈ పార్ట్ మనకి ఇక్కడ వద్దు, నెక్స్ట్ రావాలనుకోండి దీన్ని ఇట్లా మూవ్ చేసుకుని నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ చేస్తే ఇవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి అనమాట. మీరు మధ్యలో ఇంకేదైనా యాడ్ చేయాలి అనుకోండి ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది, యాడ్ ఏ పేజ్ అని. ఇక్కడ ఇంకొక పేజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు, మధ్యలో యాడ్ అవుతుంది. ఇట్లా మీరు డిఫరెంట్ స్క్రీన్స్ని యాడ్ చేసుకోవటము, డిలీట్ చేసుకోవటము, ఎడిట్ చేసుకోవటము చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి యానిమేషన్స్ అనమాట. ఈ యానిమేషన్స్ ఎలా వస్తున్నాయి ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు చూడండి ఒక్కొక్క ఫార్మాట్ ఒక్కొక్కలా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి దీని ఇక్కడ ఎలా వస్తుంది అనేది. ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఒక ఫార్మాట్ చూపిస్తుంది, ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇంకో ఫార్మాట్ చూపిస్తుంది. ఇట్లా ఈ ట్రాన్స్మిషన్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి నచ్చినట్టు. లేదు అంటే అసలు ఏం సెలెక్ట్ చేసుకోకపోతే అది అలానే ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకుని అప్లై బిట్వీన్ ఆల్ పేజెస్ అంటే మొత్తం అన్ని పేజెస్కి అప్లై అయిపోతున్నాను ట్రాన్స్మిషన్. ఇప్పుడు మనం ఇది రన్ చేసినప్పుడు ఎట్లా వస్తుందో పేజీకి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ పేజెస్ అనే ట్రాన్స్మిషన్ ఒక పేజీ నుంచి ఒక పేజీకి ఎలా వస్తుంది చూడండి. ఇలా పక్కగా స్లైడ్స్ మూవ్ అవుతుంది. ఇది సర్కిల్ సెలెక్ట్ చేసుకొని అప్లై ఆల్ పేజెస్ అంటే సర్కిల్ వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడు దీని యానిమేషన్ వేరేలా ఉంటుంది చూడు. అట్లా వస్తుంది అన్నమాట.
ఇట్లా మనము ట్రాన్స్మిషన్స్ పెట్టుకోవచ్చు. అంటే ఒక పేజ్ నుంచి ఒక పేజ్‌కి మూవ్ అయ్యేటప్పుడు ఎలాంటి యానిమేషన్స్ కావాలి అనేది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇదొక ర ఇది మామూలుగా టెక్స్ట్ పేజ్ యానిమేషన్. టోటల్ పేజీకి యానిమేషన్ వస్తుందనమాట ఇది. ఇట్లా ఇక్కడైనా మనము సెట్ చేసుకోవచ్చు మన యానిమేషన్స్ అనేవి. ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్స్‌లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది వన్ బై వన్ మనం చేస్తూ ఉంటే మనకి కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడేంటంటే ఇక్కడ మ్యూజిక్ విన్నాం గదా! ఇప్పుడు దాకా. ఇది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ మ్యూజిక్ వచ్చింది. ఇది ఈ రీల్‌తో పాటే మ్యూజిక్ వచ్చింది. మనకు అలా కాకుండా మనం ఇక్కడ వాయిస్ ఇవ్వాలి. వాయిస్ ఇవ్వాలంటే మనము వాయిస్ రికార్డ్ జేసుకోవాలి. సెపరేట్‌గా, సెపరేట్‌గా వాయిస్ రికార్డ్ చేసుకొని ఇక్కడ అప్‌లోడ్ చేసుకోవాలి. ఇక్కడ అప్‌లోడ్ ఫైల్ అంటే అప్‌లోడ్ అవుతుంది. అది ఎంపీ3 ఫార్మాట్‌లోనే ఉండాలి. ఇది మన వాయిస్‌ది. ఇక్కడ యాడ్ చేసాము. ఈ సంపాదించండి. పార్ట్ టైం ఉద్యోగాలతో అదనపు ఆదాయాన్ని పొందండి. పూర్తి సమయం ఉద్యోగాలతో ఇంటి నుంచే మనం ఈ స్థిరమైన ట్రాక్ కెరీర్. మొత్తం డిలీట్ మీ స్వంత చేసేసాము. బిజినెస్ ఈ ట్రాక్ మొత్తం డిలీట్ చేసి ఇప్పుడు మనము వాయిస్ ఏదైతే రికార్డ్ చేసుకున్నామో ఆ ఆ వాయిస్‌ని ఇక్కడ మనం యాడ్ చేసుకున్నాం. అప్పుడు ఇక్కడ మనం ఇక్కడ ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో అంటే ఎక్కడి నుంచి మనకి వాయిస్ యాడ్ అవ్వాలో అక్కడ కర్సర్ పెట్టాలి. ఇక్కడ ఫస్ట్ నుంచి యాడ్ అవ్వాలి కాబట్టి ఫస్ట్‌లో కర్సర్ పెట్టి దీని మీద డబుల్ క్లిక్ ఇస్తే డైరెక్ట్‌గా వాయిస్ అనేది యాడ్ అయిపోతుంది. వాయిస్ యాడ్ అవుతుంది. ఇక్కడ మనం ఇప్పుడు ప్లే చేసి అన్ని వినొచ్చనమాట. సమస్యలకు ఒకే పరిష్కారం. డిజిటల్ మార్కెటింగ్. కోడింగ్ లేదు. వయసుతో సంబంధం లేదు. అర్హత అవసరం లేదు. ఇంటి నుంచే పని చేసే అవకాశాలు. ఫ్రీలాన్సింగ్. మీ టాలెంట్తో స్వంత ఆదాయం సంపాదించండి. పార్ట్ టైం ఉద్యోగాలతో అదనపు ఇది ఇట్లా మనం వాయిస్ యాడ్ చేసుకోవచ్చు. ఈ వాయిస్ యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ వాయిస్‌లో కొంచెం నచ్చలేదు. మధ్యలో ఎక్కడన్నా స్ప్లిట్ చేయాలనుకోండి. ఇక్కడ వాయిస్ మీద రైట్ క్లిక్ ఇస్తే స్ప్లిట్ ఆడియో అని వస్తది. స్ప్లిట్ పేజ్ అంటేనేమో పైన ఈ వీడియో కట్ అవుతది. స్ప్లిట్ వాయిస్ అంటే స్ప్లిట్ ఆడియో అంటే పేజ్ కట్ అవుతుంది. ఇప్పుడు ఇలా కట్ అవుతుంది. మళ్ళీ ఇంకొక పార్ట్ ఇక్కడ వరకు మనకు అవసరం లేదు. ఇది తీసేద్దాం అనుకున్నారు. మళ్ళీ స్ప్లిట్ ఆడియో అంటే అంతవరకు కట్ అవుతుంది. ఇప్ ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని మధ్యలో దాన్ని డిలీట్ చేయాలి. అప్పుడు మనం ఇది మూవ్ చేసుకుంటే ఇట్లా వస్తుంది. లేదు అంటే మొత్తం మీద మళ్ళీ కంట్రోల్ జెడ్ నొక్కేస్తే నార్మల్‌గా వచ్చేస్తుందనమాట. ఇట్లా వాయిస్ చేసుకోవచ్చు. ఈ వాయిస్ చేసుకోవడానికి టూల్స్ ఉంటాయి. లైక్ మీరు ఓన్‌గా వాయిస్ చేయాలంటే ఫోన్‌లో రికార్డ్ చేసుకోవచ్చు. మంచిగా క్వాలిటీ ఉంటే మంచిగా రికార్డ్ అవుతుంది. లేదంటే మైకులు అవన్నీ కూడా తీసుకోవాలి. వాయిస్ రికార్డ్ ఇంకా హై క్వాలిటీగా రావాలి అంటే నార్మల్‌గా సరిపోతుందంటే మనము ఫోన్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకేంటి అంటే కొన్ని ఏఐ టూల్స్ ఉన్నాయి. వాయిస్ టెక్స్ట్ ఇస్తే ఈ వాయిస్ జనరేట్ చేసి ఇస్తాయి అన్నమాట టూల్స్. ఆ టూల్స్‌లో మనం ఇప్పుడు మేము ఇక్కడ ఎలా అయితే రికార్డ్ చేసామో అదే అన్ని రికార్డ్‌ని సమస్యలకు ఒకే మీరు కూడా పరిష్కారం. చేయొచ్చు. డిజిటల్ మార్కెటింగ్. కో ఇప్పుడు మీరు లోన్స్ గురించి కానీ ఏదన్నా టెక్స్ట్ రాసుకున్నారు ఈ ఏఐ టూల్ చాట్‌జీపీటీ నుంచి. నెక్స్ట్ తెలుగు టెక్స్ట్ టు స్పీచ్ ఏఐ. అప్పుడు ఇక్కడ వచ్చేసి తెలుగు టెక్స్ట్ టు స్పీచ్ అని ఫస్ట్‌ది వచ్చింది. నారాకేట్ అని. ఇక్కడ ఇంకొకటి వచ్చింది. ఏ టూల్ బాగా వర్క్ అవుతుందో మనం చెక్ చేసుకోవాలి. అంటే మాక్సిమం ఏంటంటే తెలుగు టు స్పీచ్
క్రియేట్ తెలుగు టెక్స్ట్ టు స్పీచ్. ఇది లాగిన్ చేయాలి. ఇక్కడ మనం టెక్స్ట్ ఇద్దాము. ఇంకా ఇక్కడ వచ్చేసి తెలుగు ఇండియన్ లాంగ్వేజ్. ఇక్కడ లేడీస్ వాయిస్ కావాలా, జెంట్స్ వాయిస్ కావాలా, ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి మోహన్ అని జెంట్ వాయిస్ ఉంది. మనకి జెంట్ వాయిస్ ఓకే అంటే అది యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. శృతి అని లేడీ వాయిస్ వస్తుంది. ఇవి వచ్చేసి బేసిక్ లెవెల్ అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం పెయిడ్ వర్షన్కి వెళ్తే ఇంకా మంచి క్వాలిటీ ఆడియోస్ జనరేషన్ అయితే వస్తుంది. బట్ మనకి ఇది ఎక్కువ యూజ్ ఉంటే తీసుకోవాలి, లేకపోతే అంత అవసరం ఏమి ఉండదు. జస్ట్ చిన్న చిన్నవి ఇక్కడ మనం జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, సారీ. ఇక్కడ మనం వాయిస్ వినొచ్చు, ప్రాపర్ గా వచ్చిందా 3 లేదా. నెలల డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ కోర్స్ తెలుగులో. ఒక 100% ప్రాక్టికల్ ట్రైనింగ్, లైవ్ ప్రాజెక్ట్, జాబ్ సపోర్ట్, ఇంటర్న్షిప్. మీరు పొందబోయే ప్రధాన లక్షణాలు. లైక్ ఇట్లా మనము జనరేట్ అయితే చేసుకోవచ్చు వీటి నుంచి. ఇది కొంచెం స్లోగా జనరేట్ అవుతుంది. ఈ ఆడియోని డౌన్లోడ్ చేసుకొని మనం ఇక్కడ అప్లోడ్ చేసుకొని ఇట్లా చిన్న చిన్న రీల్స్ అయితే మీరు కూడా చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఇంకా మీరు ఏమైనా ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవాలి అంటే జస్ట్ ఇమేజెస్ కాకుండా ఇక్కడ ఎలిమెంట్స్లోకి వెళ్ళేసి యానిమేషన్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ, ఇట్లా ఇవన్నీ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు నీట్గా. బట్ ఇదంటే టైం టేకింగ్ ప్రాసెస్. చిన్న చిన్నగా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటే నీట్గా డిజైన్ చేసుకోవాలి. 3 నెలల డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ కోర్స్ తెలుగులో. ఒక 100% ప్రాక్టికల్ ట్రైనింగ్, లైవ్ ప్రాజెక్ట్, జాబ్ సపోర్ట్, ఇంటర్న్షిప్. మీరు పొందబోయే ప్రధాన లక్షణాలు. జస్ట్ ఇదేంటంటే ఇది ఎట్లా వస్తుంది కదా, మనం ఈ టెక్స్ట్ని మళ్ళీ ఒక 100% అంటే మన నేటివ్ లాంగ్వేజ్ లాగా రావట్లేదు. బట్ దాన్ని మనం టెక్స్ట్ ఎలా అయితే ఈ ఏ టూల్ రిసీవ్ చేసుకుంటుందో ఆ ఫార్మాట్లో మనం ఇవ్వాలన్నమాట. ఇక్కడ వచ్చేసి 100% అని ఉంది కదా, ఇక్కడ మనం 100% అని ఇక్కడ రాస్తే డైరెక్ట్గా అదే ప్రొనౌన్సియేషన్ అనమాట. ఇది ప్రాపర్గా లేదు ఇక్కడ వర్డ్. అట్లాంటివి మనం చేంజెస్ చేసుకొని మనము ప్రాపర్గా ఒక ఆడియో అనేది రికార్డ్ చేసుకొని మనమే మన రీల్కి యాడ్ చేసుకొని పబ్లిష్ చేసుకోవచ్చు డైలీ. అంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో. ఇది సేమ్ ఇదే మనకి వీడియోస్కి కూడా అప్లై అవుతుంది. మీరు ఇంకేమైనా యానిమేషన్స్ యాడ్ చేయాలన్నా చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఏమన్నా డిజైన్స్ కావాలన్నా బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ ఇట్లాంటి మంచి మంచి ఇమేజెస్ యూజ్ చేసుకోవాలంటే పెయిడ్ వర్షన్కే వెళ్ళాలి. ఫ్రీ వర్షన్లో అంటే జస్ట్ బేసిక్ అనేవి వస్తాయి.
మన కాన్సెప్ట్‌కి తగ్గట్టుగా రావాలి అంటే మనం పెయిడ్ వర్షన్‌లోనే తీసుకోవాలనమాట క్యాన్వా అనేది. మాక్సిమం అన్నీ పెయిడ్ వర్షన్‌లోనే ఉన్నాయి. హోమ్ లోన్స్ కానీ. ఇట్లా మీరు ఏదైనా ఓన్‌గా యాడ్ చేసుకోవాలంటే ఇట్లా ఈ చిన్న చిన్న గ్రాఫిక్స్ యాడ్ చేసుకొని ఈ గ్రాఫిక్స్ తోటి ఆహ్, మీరు డిజైన్ చేసుకోవచ్చనమాట. ఇట్లా మీరు ఇమేజెస్‌ని మీకు నచ్చినట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇది వీడియోస్ లైక్ రీల్స్ క్రియేట్ చేయడము. ఈ రీల్స్ క్రియేట్ చేసిన ఎడిట్ చేసుకోవడము, యానిమేషన్స్ చేసుకోవడం సేమ్ మనం ఇమేజెస్‌కి ఎలా చేస్తామో అలాగే. అలాగే డౌన్‌లోడ్‌కొచ్చేసరికి ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ ఇక్కడ MP4 ఫార్మాట్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవాలి. అప్పుడు మనకు వీడియో ప్రాపర్‌గా వస్తుంది. తెలుగు టెక్స్ట్ యాడ్ చేసేటప్పుడు మాత్రం జస్ట్ ఈ హెడ్డింగ్ టెక్స్ట్ వచ్చేసి ఈ హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3 ఈ మూడే యూజ్ చేయండి. అప్పుడు ఇంకా నీట్‌గా వస్తది. మామూలుగా ఈ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫార్మాట్స్ యూజ్ చేస్తే మన టెక్స్ట్ అలైన్‌మెంట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ యానిమేషన్స్, పొజిషన్స్ ఇవన్నీ సేమ్ యూట్యూబ్ వీడియో కూడా అంతే. ఈ మనం ఇప్పుడు పోస్ట్ ఎలా చేసామో అలాగే యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ కూడా చేసుకుంటాము. బట్ ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అనేది యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ మనం ఇప్పుడు లోగో చూద్దాం. ఇక్కడ లోగో అని ఇచ్చాడు, కేటగిరీస్ ఇచ్చాడు. ఇక్కడ ఏ కేటగిరీ అంటే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌గా, స్టోరీగా, వెబ్‌సైట్‌కి అన్నాడు. వెబ్‌సైట్‌కి లోగో జస్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏమీ లేదు, జస్ట్ ఓకే. ఇక్కడ చాలా లోగోస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఇక్కడ మనం న్యూ లోగో అనేది తీసుకున్నాం. న్యూ లోగో ఆప్షన్. ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోగోస్ అవైలబుల్‌లో ఉన్నాయి. లైక్ సర్కిల్ లోగో కావాలి అంటే ఇట్లా సర్కిల్ టైప్‌లో లోగోస్ వస్తాయి. అండ్ సర్కిల్ ఫ్రేమ్ ఇలాంటి లోగోస్ మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి స్క్వేర్ లోగోస్,
రెక్టాంగిల్ లోగోస్ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్‌లో లోగోస్ అనేది మనం డిజైన్ జేసుకోవచ్చు. అలాగే ఇక్కడ బిజినెస్ వైస్‌గా గూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. యెస్. ఇక్కడొచ్చేసి లోన్స్‌కి రిలేటెడ్ లోగోస్ డిజైన్స్ వచ్చినాయి. ఇక్కడ మనం చూస్ చేసుకోవచ్చు. మనకి ఏ లోగో కావాలంటే ఆ లోగో. జస్ట్ ఇది కూడా సేమ్ అంతే మీరు ఎడిట్ చేసుకోవడమే ఆప్షన్స్. మాక్సిమం ఇవన్నీ పెయిడ్ ఉన్నాయి. ఇక్కడ మనం మన కంపెనీ పేరు పెట్టుకొని ఇక్కడ హోమ్ లోన్స్ కానీ ఇట్లా ఎలిమెంట్స్ మళ్ళీ సపరేట్‌గా మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇట్లా ఈ ఎలిమెంట్ ఉందనుకోండి దీని మధ్యలో ఇట్లా మనం యాడ్ చేసుకోవచ్చు. కలర్స్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం మన లోగో అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసి మనము మన కంపెనీ పేరు పెట్టుకోవచ్చు. లోన్స్ అని. ఇట్లా యాడ్ చేయొచ్చు. ఇంకా మనకి ఏదన్నా ఇక్కడ ఇంకా డిఫరెంట్ లోన్స్‌కి రిలేటెడ్‌గా గ్రాఫిక్స్ కావాలనుకుంటే చూసుకోవచ్చు అండి ఇక్కడ. లోన్స్‌కి రిలేటెడ్ గ్రాఫిక్స్ ఏమన్నా ఉంటే. ఇట్లా హౌస్ గానీ, లేకపోతే ఈ ఇట్లాంటివి గానీ ఏది కావాలన్నా మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇది నచ్చకపోయినా గూడా మళ్ళీ ఇక్కడ గూడా మనం ఎడిట్స్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఒక లోగోనైతే డిజైన్ చేసుకోవచ్చు. మనకి ఇందులో ఇక్కడ డిజైన్ నచ్చకపోయినా దీంట్లో ఏదన్నా ఇన్స్పిరేషన్‌గా తీసుకొని మిగతాయి గూడా మనం రెడీ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా ఒక్కొక్క లోగోస్ చూడండి డిఫరెంట్‌గా మనం ఈటిలో ఉన్నయి మనం చేంజ్ చేసుకోవడం అంతే సింపుల్ ఇది. మీ వెబ్‌సైట్‌కి మీరు కావాలంటే ఇక్కడి నుంచే డిజైన్ చేసుకోవచ్చు లోగోస్ కూడా. మనకి ఇంకేదన్నా పీపీటీ ప్రజెంటేషన్ చేసుకోవాలనుకోండి, మన గురించి ఎవరికైనా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అట్లా పీపీటీస్ ప్రజెంట్ చేసుకోవాలంటే ఇక్కడ పీపీటీస్ ఉంటాయి. జస్ట్ ఈ ప్రజెంటేషన్. ఈ ప్రజెంటేషన్‌లో పీపీటీస్ వస్తాయి. మనకి కావాల్సిన పీపీటీని మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ డిజైన్ ఉంటుంది. ఈ డిజైన్‌లో డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ మనకి లోన్స్‌కి రిలేటెడ్‌గా ఏదైనా పీపీటీస్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చండి. బిజినెస్ ఫండ్స్, బిజినెస్‌కి రిలేటెడ్‌గా మనం ఇక్కడ ఫ్రీ వెర్షన్‌లో ఉన్న ఏ పీపీటీ అయినా తీసుకోవచ్చు. సేమ్ అంతే మనం కంటెంట్ ఎడిట్ చేసుకోవడం సేమ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ మనకి నచ్చినట్టు ఇక్కడ డిజైన్స్ మార్చుకోవడము, ఇమేజెస్ యాడ్ చేసుకోవడం. ఇక్కడ ఒక కలర్ నచ్చలేదనుకోండి, ఈ కలర్ మొత్తం చేంజ్ చేసుకోవచ్చు. మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చు.
ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్కి. లైక్ ఇక్కడ వచ్చేసి మనం టెక్స్ట్ మార్చుకుంటే ఇక్కడ మన వెబ్సైట్ లోగో యాడ్ చేసుకుంటూ మన కంటెంట్ యాడ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇట్లా దీనికి కూడా మన కంటెంట్ ఒకవేళ ఎలా రాయాలి అంటే చాట్ జీపీటీ యూజ్ చేసి రాయొచ్చు అనమాట. ఒక టాపిక్ ఇచ్చేసి క్రియేట్ ఏ పీపీటీ కంటెంట్ అని టైప్ చేస్తే మనకి పీపీటీ కంటెంట్ మొత్తం డిజైన్ చేసేస్తుంది. ఏ స్లైడ్లో ఏ కంటెంట్ పెట్టాలి అని బేస్డ్ ఆన్ దట్ మనము ఇక్కడ కంటెంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. మన కంపెనీని ఇక్కడ ఇస్తే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్లైడ్లో మన డ్రీమ్ హౌస్ జస్ట్ స్టెప్ ఏవే అని చెప్పి జస్ట్ టైటిల్, ఇది సబ్ టైటిల్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్ మనం యాడ్ చేసుకోవాలి. జస్ట్ మనకు ఒక ఓవర్వ్యూ అనేది ఇచ్చేస్తుంది అనమాట. దీని ప్రకారం మనం ఈ కంటెంట్ అంతా తీసుకొని మన పీపీటీ ప్రజెంటేషన్లో ఇక్కడ అప్లై చేసుకోవడమే. తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్లో ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్ డిఫాల్ట్గా ఉంది, బట్ మనకి పీపీటీ తీసుకోవాలి. అప్పుడు ఇది పీపీటీ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది అనమాట. మైక్రోసాఫ్ట్ డాక్యుమెంట్ ఫార్మాట్లో డౌన్లోడ్ అవ్వాలి అంటే పీపీటీఎక్స్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ పీడిఎఫ్ అంటే పీడిఎఫ్కి కన్వర్ట్ అయిపోతుంది. ఇవి మేజర్గా ఉపయోగపడతాయి. మీకు ఏదైనా బ్రోచర్స్ కావాలనుకోండి ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ బ్రోచర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకా డిజైన్స్ వస్తాయి మనకి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రోచర్స్ ఉన్నాయి. ఇందులో మనకి ఏ బ్రోచర్ కావాలో తీసుకుని మన డేటా అంతా పెట్టి లైక్ దీన్ని ప్రింటబుల్ ఫార్మాట్లో తీసుకుని మనం ప్రింట్ చేయించి ఫిజికల్గా కూడా అంటే మన ఆఫీస్కి వచ్చే క్లయింట్స్కి మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వడానికి యూజ్ అవుతాయి అన్నమాట. నీట్గా ఇవి డిజైన్ చేసుకొని ఇక్కడ ఇమేజెస్ అన్ని ఇక్కడ కంటెంట్ అనేది మనము సపరేట్గా మన టాపిక్ని బట్టి మన కంపెనీ ఇన్ఫర్మేషన్ చాట్ జీపీటీకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అదే రాసిస్తుంది, అది కాపీ పేస్ట్ చేసుకోవడం. ఇక్కడ నెక్స్ట్ ఇది ప్రింటబుల్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఉంది కదా పీడిఎఫ్ ప్రింట్ అని, ఈ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకుంటే ప్రింట్ చేసుకోవడానికి హై క్లారిటీ వస్తుంది అనమాట. క్లారిటీ మంచిగా నీట్గా వస్తుంది. ఇట్లా మీరు ఈ క్యాన్వాని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి క్యాన్వా కూడా ఏఐని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇప్పుడు క్యాన్వా ఏఐలో మనం ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వచ్చు అనమాట. ప్రాంప్ట్ బేస్ చేసుకుని ఈ క్యాన్వా కూడా మనకి లోగోని డిజైన్ చేసిస్తుంది జస్ట్ లైక్ ఏఐ. కాకపోతే ఇది మనం ఎడిట్ చేసుకోవడం కష్టం అనమాట, ఎడిట్ చేసుకోవడానికి రాదు. కలర్
create a good looking logo with the Shivashakti loans. కలర్ బ్లూ అండ్ ఎల్లో కలర్ షేప్ వచ్చేసి సర్కిల్లో మనకి డిజైన్ చేయమని ఇచ్చి ఇట్లా ఇస్తే మనకి లోగో అనేది జనరేట్ అవుతుంది. ఆటోమేటిక్గా లోగోస్ జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. మనకి ఏమేమి కావాలో మనం క్లారిటీగా ప్రాంప్ట్లో ఇవ్వాలి. అప్పుడు మనకి కావాల్సిన అవుట్పుట్ అనేది వస్తుంది. ఏంటి స్టడీయింగ్ ఎస్టియు టీ అది అలాగే ఇక్కడ ఇంకా మనం ప్రాంప్ట్ని ఇంకా డిఫరెంట్గా రాసుకోవచ్చు. లైక్ కాకపోతే ఇది అంత పర్ఫెక్ట్గా వర్కౌట్ అయితే అవ్వదు. బట్ జస్ట్ ఇమేజెస్కి కానీ కొన్ని న్యాచురల్ ఇమేజెస్ ఇక్కడ మనం సైజెస్ చేంజ్ చేసుకోవచ్చు ఏ సైజులో కావాలి అని. అలాగే స్టైల్స్ ఏ స్టైల్లో కావాలో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫార్మాట్స్లో వస్తాయి. బట్ మనం ఏం సెలెక్ట్ చేసుకోకపోయినా నార్మల్ అనేది వస్తుంది, నార్మల్ ఇమేజ్. ఇట్లా లోన్స్ అనేసి ఇట్లా ఈ ఇమేజ్ అయితే వచ్చింది. ఇట్లాంటివి వస్తుంటాయి అనమాట. ఏ నుంచి అంతా కరెక్ట్గా ఏం రావు. మామూలుగా మనకి కావాల్సినట్టు డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా ప్రాంప్ట్లు నీట్గా ఇచ్చి ఇది వచ్చేసి చూడండి ఎలా వచ్చిందో. మనం జస్ట్ డిస్క్రైబ్ ఇమేజ్ అని మన మైండ్లో ఏముందో కంప్లీట్గా మనం ఇచ్చేసరికి ఒక ఇండియన్ ఉమెన్ ట్రెడిషనల్ శారీస్ తోటి హోమ్ లోన్ని ప్రమోట్ చేస్తున్నట్లు ఇస్తే నీట్గా ఇమేజ్ అనేది జనరేట్ అయింది అనమాట. ఇట్లా ప్రాపర్గా ఇట్లా మనం టెక్స్ట్ ఇచ్చే దాన్ని బట్టి మనకి ఇమేజెస్ అనేవి మనకి నీట్గా జనరేట్ అవుతాయి. ఇక్కడ దీన్ని మనం కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. అంటే కలర్స్ చేంజ్ ఇప్పుడు కొత్తగా ఆప్షన్ ఇచ్చాడు. ఇంతకుముందు ఈ ఆప్షన్స్ లేవు. ప్రజెంట్ ఇప్పుడైతే ఆప్షన్స్ ఇచ్చారు కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అని.
ఇట్లా మనం కొన్ని ఆప్షన్స్ ఇప్పుడైతే వర్కౌట్ అవుతుంది. ఇంకా ఇంకా సమ్ డేస్ తర్వాత అయితే ఇంకా నీట్‌గా మనం అన్నీ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే ప్రీవియస్ ఈ ఆప్షన్స్ కూడా లేవండి. ఇప్పుడు జస్ట్ ఇచ్చారు కొన్ని ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి. ఇట్లా మనము వీటిని యూజ్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా టైం లేదనుకున్నప్పుడు ఇట్లా నీట్‌గా ప్రాంప్ట్ ఇస్తే మనకి ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. మీరు రేపు క్లాస్‌కి వచ్చేటప్పుడు ఒక ఇమేజ్ అయితే డిజైన్ చేసుకోండి లోన్‌కి రిలేటెడ్‌గా. రేపు ఫేస్‌బుక్ యాడ్ క్యాంపెయిన్ సెటప్ చూపిస్తాను మీకు. ఓకేనండి? ఓకే అండి. ఓకే. ఏదైనా డౌట్ ఉంటే మీరు మెసేజ్ పెట్టండి వాట్సాప్‌లో. నేను కాల్ చేస్తాను. హలో. సార్ సార్ అర్థం కావట్లేదు సార్ మీ వాయిస్. పేమెంట్ కూడా పంపిస్తాను. ఇప్పుడు ఓకే, పంపిస్తా అదే ఉన్నట్టున్నాను. ఇప్పుడు పంపిస్తారా అండి? రేపు పంపిస్తాను. రేపు పంపిస్తారా? సరే. రేపు నేను స్కానర్ పంపిస్తాను. పంపిస్తాను. నా వాట్సాప్లో పెట్టు. అర్థం కాలేదు సార్ మీ వాయిస్. వాట్సాప్లో స్కానర్ పంపిస్తాను. ఓకే సార్. ఓకే సార్. రేపు ఇంకా క్యాంపెయిన్ మీకు దగ్గర ఫేస్బుక్ అకౌంట్స్ అయితే ఉన్నాయి కదండి? అవి నేను ఓపెన్ చేయలేదు. ఫేస్బుక్ అకౌంట్ మీరు మీ మీ దగ్గర పెట్టుకొని మీరు ఇమేజ్ డిజైన్ చేసుకొని మీ ఇమేజ్ తోటి